రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మీలో అద్భుతాలు మీరు చూడాలంటే అద్భుతాలు చేసే దేవుని మీద మీరు నమ్మకం ఉండాలి. పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడు. కొన్ని మాటలు నేను మీకు ముందు తీసుకొని రావాలని ఆశిస్తున్నాను. ఈ ప్రపంచము సృష్టించబడక మునుపు దేవుడు ఈ ప్రపంచంలో ఒక అద్భుతమైన సృష్టిని సృష్టించి ఈ ప్రపంచానికి ఒక బహుమానంగా ఇచ్చాడు. అదొక గొప్ప అద్భుతము. అంతేకాదు, నోహావు కాలంలో గొప్ప ప్రళయం తీసుకుని వచ్చి నోహావు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. అది ఎంతో అద్భుతమైన కార్యము. అంతకంటే గొప్పది ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి ఎర్ర సముద్రము రెండు భాగాలుగా చేసి వారికి ఆరిన నేల మీద వారిని నడిపించాడు. అది ఇంకా అద్భుతము, ఇంకా గొప్ప అద్భుతము. వారికి ఆహారము ఆకలిగా ఉన్నప్పుడు వారికి మన్నాను కురిపించాడు. అది చాలా అద్భుతమైన కార్యము. ఇంకంతకంటే గొప్పది యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్రాలను నిలిపివేసే అద్భుతాలు దేవుడు చేశాడు. అంతేకంటే గొప్ప విషయాలు ఎలీషా ప్రార్థన చేసి ఎలీషా సమయంలో, ఏలియా సమయంలో దేవుడు అనేకమైన అద్భుతాలు కార్యాలు దేవుడు చేశాడు. కొత్త నిబంధనకి వస్తే యేసు ప్రభువు రోగులను బాధల్లో, వేదనలో, శోధనలో ఉన్నవారిని వారిని స్వస్థపరిచాడు. కుంటివాణ్ణి, గుడ్డివాణ్ణి, మూగవాణ్ణి స్వస్థపరిచాడు. చనిపోయిన వాడిని తిరిగి లేపాడు. అంతకంటే గొప్పది ఏందో తెలుసా? 5,000 మందికి ఆహారం పెట్టాడు. పేతురు కూడా అద్భుతాలు చేశాడు. అపోస్తలుడైన పౌలు కూడా అద్భుతాలు చేశాడు. నీ జీవితంలో అద్భుతాలు చూడాలంటే ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడింది, నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పాడు. నువ్వు దేవుడికి మొరపెట్టుము. నువ్వు అద్భుతాలు చూడాలంటే నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యమని చెప్పబడిన ఆ వాక్యము నీ జీవితంలో నెరవేర్చడం కోసం విశ్వాసించి నమ్మకం ఉంచుము. యేసు దేవుడిని నమ్మి నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వాసం వస్తే నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. అంతకంటే గొప్పది ఏం తెలుసా? యేసు ప్రభు మార్తతో అంటున్నాడు, మార్తా, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూడగలుగుతావు. విశ్వాసం కావాలా? వినుట వల్ల విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం క్రీస్తు యేసుని కూర్చున్న మాటల వల్ల వింటే నీ జీవితంలో నువ్వు అద్భుతాలు చేస్తావు. ఆనాడు అద్భుతాలు చేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఆశ్చర్య కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. బాధలో ఉండి, వేదనలో ఉండి, శోధనలో ఉండి, రోధంలో ఉండి, అవమానం ఉండి, దిక్కుతోచని పరిస్థితిలో ఉండి, ఒంటరిగా ఉండి, అయ్యా నా జీవితంలో ఏం జరగదని నువ్వు అనుకుంటున్నావు కదా, ఈ రోజు నా యేసయ్య నీతో చెప్తున్నాడు, నువ్వు ఆయనకు మొరపెట్టము. ఎవరికి మొరపెడుతున్నావు? వారి దగ్గరికి, వీరికి దగ్గరికి పరిగెత్తున్నావేమో, దేవుడి దగ్గరికి వచ్చి మొరపెట్టము. ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. నువ్వు నమ్మితే అద్భుతాలు చూస్తావు. ఇది అద్భుతాల సమయం. నీ జీవితంలో నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు నీ పరిస్థితులని, నీ దుఃఖ దినాలను సమాప్తం చేసి నీ జీవితంలో అద్భుతాలను చేయటకు శక్తిని నీకు, నీ కుటుంబానికి ఇచ్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.